హాయ్ గైస్, ఈరోజు మన ప్యాడ్ స్టార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొత్తగా లాంచ్ అయిన ఈ ప్యాడ్లో SPD-SX టోన్స్ని వేవ్స్ ఉన్నాయి కదా, ఆ వేవ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ప్యాడ్ స్టార్ ప్యాడ్లోకి ఇంపోర్ట్ చేసుకునే ఒక కొత్త ఆప్షన్ ఇచ్చారనమాట. అది ఎలా చేయాలనేది మనం ఈరోజు చూద్దాం. ఇదిగోండి SX ఇలా ప్యాడ్ ఇక్కడ ఉంది చూడండి. పెన్ డ్రైవ్ ముందుగా ఇలాగా మీ దగ్గర ఉన్నది ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో అది ఏదో ఒక పెన్ డ్రైవ్ తీసుకొని ప్యాడ్లకి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ అయిన తర్వాత మెనూ బటన్ నొక్కితే యూటిలిటీ ఉంది కదా, మీకు ఇలా వస్తుంది స్టార్టింగ్. దాని నుంచి యూటిలిటీలోకి వెళ్ళిన తర్వాత వేవ్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి వేవ్ లిస్ట్ అని ఉంటుంది. ఆ వేవ్ లిస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత వేవ్స్ SXలో వేవ్స్ అన్నీ అక్కడ చూపిస్తాయి అన్నమాట. ఈ వేవ్స్లో మీకు ఏ వేవ్ అయితే కావాలో దాన్ని క్విక్ బటన్ నొక్కినట్లయితే ఆప్షన్స్ ఇలా వస్తాయి స్టార్టింగ్. దీంట్లో ఈ సింబల్ డౌన్ చేసుకుంటే మనం కిందకి వెళ్ళినట్లయితే వేవ్ ఎక్స్పోర్ట్ అని వస్తుంది. లాస్ట్ ఆప్షన్ వేవ్ ఎక్స్పోర్ట్. దీన్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ వేవ్ ఎక్స్పోర్ట్ చేయాలా వద్దని అడిగిద్ది. ఎంటర్ కొట్టండి. నేను ఆల్రెడీ వేవ్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కాబట్టి ఎగ్జిట్ కొడుతున్నాను. ఆ వేవ్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అని పడుతుంది. అలాగే మీకు ఎన్ని వేవ్స్ కావాలో అన్ని వేవ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వచ్చేసి పెన్ డ్రైవ్ తీసేయండి. ఈ పెన్ డ్రైవ్ తీసేసిన తర్వాత ఆ పెన్ డ్రైవ్ని ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్న పెన్ డ్రైవ్ ఉందో, అదే ఎక్స్పోర్ట్ చేసుకున్న పెన్ డ్రైవ్ ఉందో, ఆ పెన్ డ్రైవ్ని ప్యాడ్ స్టార్కి కనెక్ట్ చేయండి. ఓకే, నేను ప్యాడ్ స్టార్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను. అయిన తర్వాత ఆ శాంపుల్స్ ఎలా యూజ్ చేయాలంటే వేవ్స్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, యూజ్ శాంపుల్స్ అని. ఎప్పుడైతే పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసామో ఆ తర్వాత ఈ యూజ్ శాంపుల్స్ అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆ పెన్ డ్రైవ్లోకి మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేసుకున్న వేవ్స్ ఉన్నాయి కదా, ఆ వేవ్స్ అన్నీ అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ వేవ్స్లో మీకు ఏ వేవ్ అయితే వేవ్స్ ఇందులోకి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో, ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ వేవ్ వచ్చినప్పుడు మీరు ఎంటర్ అని కొడితే మీకు ఇందులోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నా. మరలా మీకోసం ఒక శాంపుల్ డౌన్లోడ్ చేద్దాం, ఇంపోర్ట్ చేద్దాం. ఇదిగోండి, ఎంటర్ అని కొట్టిన తర్వాత ఓకే అని వచ్చేసింది. ఓకే అని వచ్చిన తర్వాత ఒక్కసారికి సరిపోతుంది. రెండోసారి ప్రెస్ చేస్తే మరలా 2 సార్లు ఒకే వేవ్ ఇంపోర్ట్ అవుతుంది. అది జాగ్రత్తగా మీరు చూస్ చేయండి. ఇలాగ ఇంపోర్ట్ అయిన వేవ్స్ ఉంటాయి కదా, మీకు ఎన్నైతే కావాలన్నీ ఇందులోకి తీసుకున్న తర్వాత ఎగ్జిట్ కొట్టేసి బ్యాక్ వచ్చేస్తే ప్యాడ్ ఎడిట్లో నుంచి ఇక్కడ i14 అన్నది డాలక్ ప్యాడ్లోది. మనం ఇంపోర్ట్ చేసుకున్న టోన్స్ కావాలంటే ప్లస్ సింబల్ ప్రెస్ చేసుకొని ఉంచితే లాస్ట్కి వెళ్ళిపోతుంది. దీంట్లో మనకి యూజర్ కిట్ అని ఉంటుంది. ఇదిగోండి, ఈ యూజర్ కిట్ అన్న దాంట్లో డాలక్ అని ఉంది కదా, ఇవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకున్నవి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మీకు ఏ అయితే వేవ్స్ కావాలో ఇక్కడ అన్నీ సింపుల్గా కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇంపోర్ట్ చేసుకున్న ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం. నేను ఇందులో నుంచి తీసుకున్న వేవ్ ఇది, SX నుంచి తీసుకున్న వేవ్స్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇలాగ వేవ్స్ అందులో ఎక్స్పోర్ట్ చేసుకొని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగ మరి మీకు ఇంకెన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేసినట్లయితే నేను మరొక వీడియోతో చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కొద్దిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.